Hello guys, welcome back to my channel Jasne. ఈరోజు మనం వెళ్ళబోతున్న టెంపుల్ 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది అండ్ ఇండియాలోని ద లార్జెస్ట్ టెంపుల్ భూలోక వైకుంఠం శ్రీరంగం. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిర లోక సమవాకారం. మాకైతే డైరెక్ట్గా నెల్లూరు టు శ్రీరంగం ట్రైన్స్ అయితే ఏం దొరకలేదు, అందుకని మేము చెన్నై టు శ్రీరంగం డైరెక్ట్ ట్రైన్ ఉంటే అదైతే బుక్ చేసేసాం అనమాట. నెల్లూరు టు చెన్నై బయలుదేరడానికి 5:30కి అయితే ఒక ట్రైన్ ఉంటే దాన్ని క్యాచ్ చేసాం. అసలు మా ట్రైన్ స్కెడ్యూల్ ఎలా అయిపోయింది అంటే నెల్లూరు టు చెన్నై సెంట్రల్ వచ్చాం ఫస్ట్, దెన్ చెన్నై సెంట్రల్లో కాదు ట్రైన్ తాంబరంలో, దెన్ లోకల్ ఎక్కి తాంబరం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ తాంబరం స్టేషన్ ఇది. సో తాంబరంలో ఇది గురువాయూర్ ఎక్స్ప్రెస్ 10:45కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్, అందుకే ఆన్ టైం ట్రాక్ మీద ఉంది. ఇది మమ్మల్ని శ్రీరంగంలో ఆల్మోస్ట్ 3:30 3:45 లోపు అయితే దించేసింది. 3:30 దీని ఎగ్జాక్ట్ టైం, 10-15 మినిట్స్ అటు ఇటు డిలే అవుతుంది, బట్ ఆన్ టైం అయితే దించేసింది అనమాట. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది అనమాట. అసలు ట్రైన్ నుంచి అయితే వ్యూ, శ్రీరంగం వెళ్ళే వ్యూ అయితే ఆసమ్ ఉన్నింది. ఆ చెట్లు, వాటర్, ఎవ్రీథింగ్. అప్పుడు కొంచెం వర్షం పడేలా ఉన్నింది, సో చెట్లు మీద చినుకులు పడుతూ లిటరలీ అసలు ఆ ఫీల్ అయితే చాలా బాగుంది అనమాట అప్పుడు. సో ఇంకా మనం శ్రీరంగం రీచ్ అవుతున్నాం అనగా మనకి వైట్ కలర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట, అదే కొల్లిడం బ్రిడ్జ్. ఈ శ్రీరంగం అనేది కావేరి కొల్లేడం మధ్యలో ఉండే ఒక చిన్న ఐలాండ్ అనమాట. ఇక్కడ అసలు వాటర్ చూద్దామని వెతికినా కూడా నాకు అసలు కనిపించలేదు, అసలు వర్షాలు పడినట్లేదు ఇక్కడ. సో ఇంకా ఫైనల్లీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలామంది పీపుల్ ఉంటారేమో, చాలామంది వస్తారేమో అని చెప్పి, బట్ అసలు ఎవ్వరూ లేరు. ఒక 10 మెంబర్స్ ఏమో దిగారు అంతే. అక్కడ అయితే జనాలు దాన్ని వాకింగ్ ట్రాక్లో యూజ్ చేసి వాకింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో మేమైతే ఇక్కడ హోల్ 2 days స్టే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. సో అందుకని ముందుగానే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. రూమ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవడానికి లేదు, బట్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే ఉంది అంతే. సో కన్ఫర్మ్ చేసుకుంటే ఉన్నాయని చెప్పారు. ఇంకా అందుకని ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళి మేము రూమ్ అయితే తీసుకోవాలన్నమాట. కీస్ అండ్ ఎవ్రీథింగ్, మనీ కూడా అక్కడే పే చేయాలి. సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్, అదే రైల్వే స్టేషన్ సబ్వే అనమాట. అసలు ఎవ్వరు లేరు ఇటు సైడ్, సబ్వేలో ఎవరు లేరు, ఇటు సైడ్ ఎవరు లేరు, జస్ట్ అక్కడ మా ఫ్యామిలీ ఒకటి ఉంది అంతే. బయటికి రాగానే ఇక్కడ మాకు గణేశుడి టెంపుల్ అయితే కనిపించింది అనమాట. టెంపుల్ చూడడానికి న్యూగానే ఉంది, కానీ దాని వెనక ఒక చెట్టు అయితే ఉంది. దాని బ్రాంచెస్ ఎంత పెద్దగా ఉన్నాయంటే చూడడానికి చాలా బాగుందన్నమాట. ఆ ట్రీ అయితే చాలా ఓల్డ్ అనిపించింది. దెన్ ఇదే అనమాట మేము బుక్ చేసిన రూమ్స్ ఇక్కడే అనమాట. ఇది వచ్చేసి యాత్రి నివాస్. ఇక్కడ రూమ్స్ కూడా పెద్ద కాస్ట్ ఏం పర్లేదు, మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మేమైతే డార్మెటరీ తీసుకున్నాము. మీరు డిపెండ్స్, మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. నేను ప్రైజెస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. కాస్ట్ డిపాజిట్ వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి రిటర్న్ చేసేస్తారు. అండ్ దర్శనం టైమింగ్స్ కూడా నేను అటాచ్ చేశాను, చూసేయండి. రూమ్ ఉండే బ్లాక్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ హోల్ బ్లాక్లో చాలా రూమ్స్ ఉన్నాయి, బట్ ఏ రూమ్లో ఎవ్వరూ లేరు. ఆ హోల్ బ్లాక్లో మేము ఒక్కలమే ఉన్నాం అనమాట. ఎదురుగా మధ్యలో ఒక తులసి చెట్టు ఉంది. చూడ్డానికి అయితే రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఎవరు ఎందుకు లేరు అయితే నాకు తెలియదు ఇక్కడ. బట్ వైబ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. ఏదో సినిమా సెట్ అయితే గుర్తొచ్చింది నాకు ఇది చూడగానే. ఇదే అనమాట మాకు ఇచ్చిన డార్మెటరీ. ఎవరికి వాళ్ళు ఏది పడితే అది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. రూమ్ అయితే చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా బాగుంది. దెన్ ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్దామని బయలుదేరిపామన్నమాట. టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇది దర్శనం అయ్యాక నేను క్యాప్చర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ టైంలో చాలా ఖాళీగా ఉన్నిందనమాట టెంపుల్ అంతా. ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజింగ్ టైం కదా, కొంచెం తక్కువ పీపులే ఉన్నారు. అప్పుడు రికార్డ్ చేయడానికి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అనేసి ఆ టైంలో రికార్డ్ చేశాను. ఇది మేము ఫస్ట్ రాగానే ఇక్కడ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని మొత్తం తిప్పుతూ ఉన్నారనమాట. సో మేము ఇంకా అది దర్శించుకొని రంగనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అది అవ్వగానే దాని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవాలి. మెయిన్ ఆ 2 చేసుకున్నాక గుడి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దాని తర్వాత వీటికి టైం ఉండదు. గుడి చుట్టూరు చాలా ఉన్నాయి చూడ్డానికి.
అదంతా తిరగాలి అంటే చాలా టైం కావాలి. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకొని అన్నీ తిరగడం బెటర్. యాక్చువల్గా అమ్మవారి టెంపుల్లో టోటల్ 3 విగ్రహాలు ఉంటాయన్నమాట. వెనక ఒక అమ్మవారు ఉంటారు, ముందు ఒక అమ్మవారు ఉంటారు, మనకి ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది అనమాట. 3 అమ్మవార్లని చూడడానికి ట్రై చేయండి. అందరూ మ్యాక్స్ 2 చూసి వచ్చేస్తారు. వెనక ఇంకొక అమ్మవారు ఉన్నారు, అది కూడా మిస్ చేయకుండా చూసుకొని రండి. ఇదే అనమాట గుడి మెయిన్ గోపురం. సో దీంట్లోంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ గుడి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంకా మమ్మల్ని బయటికి వెళ్ళిపోండి అని చెప్పి సింబాలిక్గా ఒక డోర్ మూసేసి కొంచెం స్పేస్ ఓపెన్ చేస్తున్నారు అంతే. ఇంకా ఓకే నెక్స్ట్ డే వచ్చి ఇంకో దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ తమిళనాడులో ఫేమస్ టెంపుల్స్లో ఏమవుతుంది అంటే, నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట నేను, అందుకని చెప్తున్నాను. నేను నా ఫ్రెండ్ ఒకసారి పళని టెంపుల్ వెళ్ళాం. అక్కడ చెప్పులు పెట్టుకోమని అడుగుతూ ఉంటారు, ఎందుకంటే టెంపుల్ దగ్గర చెప్పులు స్టాండ్లు ఉండవు, ఇక్కడే పెట్టేసుకోండి మీకు అక్కడ మళ్ళీ పోతాయి. అది టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మాకు చెప్పుల స్టాండ్ కనిపించలేదు అనమాట. అందుకని అక్కడ ఒక షాప్ దగ్గర అయితే పెట్టాం. అక్కడ అతనైతే మేము తీసుకోలేదు, అతనే ఒక సమ్ థింగ్స్ అయితే తీసి 800 బిల్ అయితే ఇచ్చారనమాట. సరే అని చెప్పి అవి తీసుకుని టెంపుల్లోకి వెళ్తే అక్కడ ఎంత క్రౌడ్ ఉంది అంటే ఎవరు ఆఫరింగ్స్ అయితే యాక్సెప్ట్ చెయ్యలేదు. అక్కడ ఎవరో ఒక పూజారి ఉంటే ఆ పూజారి చేతిలో అయితే ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అవైతే ఆ రోజు ఏమయ్యో కూడా నాకు తెలియదు. ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు మ్యాక్స్ ఎక్కువ ఆఫరింగ్స్ అయితే తీసుకురాకండి. ఇక్కడైతే తీసుకున్నారు, ఫ్లవర్స్ ఇస్తే తీసుకున్నారు, బట్ అన్ని టెంపుల్స్లో అలా ఉండదు, అందుకే చూసుకొని తీసుకొని వెళ్ళండి. అండ్ ఎవరన్నా రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చారు కదా, ఏం చూసారు అంటే ఈ కుంటి గుర్రం గుడ్డి చెప్ప చూసామని చెప్పాలంట. అందుకని మేము ఆ రోజు నైట్ వచ్చినప్పుడు అయితే మాకు కనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాక మేము అది పనిగా వెతికాము, అవి గోడల మీద ఉన్నాయన్నమాట. సో మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవి కూడా మిస్ చేయకుండా చూడండి. దాని నెక్స్ట్ డే ఏమైందంటే ఏకాదశి. ఆ రోజు మేము ఫ్రీ లైన్లోనే 1.5 hours దర్శనం అయిపోయింది బిఫోర్ డే. ఈరోజు 100 rupees లైన్ అనమాట. ఇది ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ముందు 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 10 లైన్స్ దాకా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది దర్శనం అయ్యేసరికి. ఇదే గుడికి మెయిన్ ధ్వజస్తంభం. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం మేము. యాక్చువల్గా గుడికి 4 బ్రేక్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆ బ్రేక్ టైమింగ్స్కి కొంచెం ముందు రండి, ఎందుకంటే అప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది, అది నాకు అనిపించింది. ఇప్పుడు చూసారా ఇందాక చూసిన క్యూ లైన్స్ అనమాట, అవి ఎంత ఖాళీగా ఉన్నాయో. సో ఆ టైంలో రావడానికైతే ప్రిఫర్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత రామానుజాచార్యుల వారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇదే ఆ టెంపుల్. ఇక్కడ 900 years నుంచి రామానుజాచార్యుల వారి బాడీని అలానే స్టోర్ చేసి పెట్టున్నారు. దాన్ని ఇయర్లీ 2 times అయితే పచ్చకర్పూరం అండ్ కుంకుమ పువ్వుతో అయితే అద్దుతారంట ఆ బాడీకి. సో అందుకని అది చూడ్డానికి కూడా కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. మీరు తప్పకుండా అది కూడా మిస్ చేయకుండా చూసేసి రండి. దాని తర్వాత అక్కడే 1000 pillars ఉంటుంది కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో. అది మేము వెళ్ళినప్పటికీ కన్స్ట్రక్షన్లో ఉన్నింది, అందుకని మేము చూడలేదు. మీకు వీలైతే అది కూడా చూసేసుకుని రండి. సో ఆ రోజు ఏకాదశి అన్నమాట. కావేరీ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పారు, అందుకని కావేరీ నదిలో డిప్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడైతే చేంజింగ్ రూమ్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ కావేరీ రివర్లో డిప్ తీసుకొని మేము నెక్స్ట్ జంబుకేశ్వరం అయితే వెళ్ళామన్నమాట. ఇది జస్ట్ మెయిన్ రంగనాయకుల స్వామి టెంపుల్ నుంచి కొంచెం దగ్గర, ఇది 1.5 kilometers ఉంటుంది అంతే. ఇక్కడ శివుడు జలలింగంలో ఉంటారనమాట. ఇక్కడ ఎప్పుడు శివుడు వాటర్లోనే ఉంటారనమాట. ఒకవేళ వాటర్ ఫ్లో లేకపోయినా తడైనా ఉంటుంది. రావడం కూడా కరెక్ట్గా కార్తీక మాసంలో వచ్చామన్నమాట. కార్తీక మాసం అంటే మెయిన్గా మనకి దీపాలే కాబట్టి దీపాలు పెట్టేశాము. సో ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడు అండర్ గ్రౌండ్ వాటర్లో నుంచి అయితే బయటకు వచ్చారంట. అది టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జంబుకేశ్వర్ అని ఎందుకు నేమ్ వచ్చింది అంటే, ఒక ఎలిఫెంట్ ఉండేదంట, అది శివుడిని అయితే జంబు చెట్టు కింద తొండంతో వాటర్ తీసుకొని శివుడి మీద పోస్తూ వర్షిప్ చేసేదంట రోజు. అందుకనేసి ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి జంబుకేశ్వర్ అని వచ్చింది. ఈ గుడి గర్భగుడి ఉంటుంది కదా లోపల, అక్కడ ఇమేజ్ కూడా ఉంటుంది అనమాట. ఒక ఎలిఫెంట్ జంబు చెట్టు కింద శివుడికి తొండంతో అభిషేకం చేస్తున్నట్టు ఆ ఇమేజ్ కూడా ఉంటుంది. ఆ కరెక్ట్గా గోడ వెనకాలే శివుడు మెయిన్ గర్భగుడి అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు ఆ ఇమేజ్ కూడా చూసేసి రండి. సో ఇక్కడ ఇవే అనమాట. ఈ గుడి ఎంత పెద్దదంటే మీకు ఈ గోడలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అసలు ఈ వాల్స్
ఎంత బాగున్నాయో చూడడానికి. అండ్ ఈ పిల్లర్స్ చూస్తే నారో లైన్ ఒక పాయింట్లో కలిసినట్టు భలే కలిసాయి. అసలు ఆ ఆర్కిటెక్చర్ ఎంత బాగా కట్టారో ఆ టైంలోనే, ఇలా ఎలా కట్టారా అనిపించింది. చాలా బాగుంది అసలు ఈ టెంపుల్ చూడడానికి అయితే. ఈ టెంపుల్ మెయిన్ ధ్వజస్తంభం చాలా పెద్దదిగా కూడా ఉంది చూడడానికి. అండ్ మనకి ఎంట్రన్స్లోనే వినాయకుడు కూడా ఉంటారనమాట. ఇదే వినాయకుడు టెంపుల్. అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగా కట్టారో, పైన ప్రతిదీ చాలా డీటెయిలింగ్తో కట్టారనమాట. అసలు ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ శివుడి చుట్టూరు ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయంట. ఫ్లో లేకపోయినా కూడా ఎంత సమ్మర్లో అయినా సరే తడైనా అక్కడ ఉంటుందన్నమాట. మేము వెళ్ళేసరికి వాటర్ ఫ్లో ఏం లేదు, కానీ తడైతే ఉంది అక్కడ. సో ఈ టెంపుల్ అయితే లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. ఇదే అనమాట ఈ టెంపుల్కి మెయిన్ కోనేరు. ఈ కోనేరుని ఎవరు యూస్ చేస్తున్నట్లేరు, బట్ ఈ కోనేరు చుట్టుపక్కల టెంకాయ చెట్లు అండ్ చూడ్డానికి ఎంత బాగుందో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చెట్లు అన్నిటిని. బట్ ఆ కోనేరు యూస్ చేయకపోవడం వల్ల అలా ఉన్నట్టుంది. సో మేము మళ్ళీ రిటర్న్లో ఒకసారి దర్శనం చేసుకుందామని శ్రీరంగం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ 2 బంగారు బల్లులు అయితే ఉంటాయి. ఇదైతే మిస్ చేయకుండా చూడండి. ఈ 2 బంగారు బల్లులు ఆల్మోస్ట్ కనిపివి ఎవరికి. కరెక్ట్గా ఈ ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారంకి పైనే ఉంటాయి. మేము కూడా ఆల్మోస్ట్ అవి మిస్ చేసేసి వెళ్ళిపోయాము. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఎవరో మాట్లాడుకుంటుంటే దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి వెతకామన్నమాట, కనిపించాయి. ఇవి కూడా తప్పకుండా మీరు దర్శించుకొని వెళ్ళండి. ఇది గుడి మెయిన్ రాజగోపురం అన్నమాట. ఇది వచ్చేసి 8 years పట్టిందంట దీన్ని కంప్లీట్ చేయడానికి. 240 feet ఉందంట ఇది. ఇక్కడ 3 famous ఎలిఫెంట్స్ ఉంటాయి. ముందుది ఆండాల్, ఇది వచ్చేసి లక్ష్మి అనమాట. ఇవి తొండంతో మనకి ఆశీర్వాదం ఇస్తాయి. వచ్చినప్పుడు పక్కాగా దీని ఆశీర్వాదం కూడా తీసుకొని వీటిని కూడా దర్శించుకోండి. జంబుకేశ్వరంలో వచ్చేసి ఇది అఖిల ఎలిఫెంట్ అనమాట. ఆ ఎలిఫెంట్ నేమ్ అఖిల. ఈ 3 elephants ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. సో ఇంకా మొత్తం దర్శనం మొత్తం అయిపోయాక ఇంకా రూమ్కి వచ్చేసాము. మాకు రూమ్ వెకేట్ చేసే టైం కూడా అయిపోయింది అండ్ ట్రైన్ టైం కూడా అయిపోయింది. సో యాత్రి నివాస్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపామన్నమాట. ఇది వచ్చినప్పుడు ఎవరూ లేరు, వెళ్ళేటప్పుడు కూడా ఈ స్టేషన్లో ఎవరూ లేరు. ఎందుకు లేరు నాకు అర్థం కాలేదు, బట్ అక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఫైనల్లీ ఇంకా మిడ్నైట్, ఆల్మోస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:30కి అయితే మేము అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ ఇంటికి వెళ్ళాలి, నేను మా ఇంటికి వెళ్తున్నాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.